ఈరోజు ప్రభుత్వం ఏర్పడినాక మొదటి బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. ఈరోజు ఎంతో నమ్మకంతో ఒక మార్పు దిశగా కడప నియోజకవర్గంలోని ప్రజలందరూ ఈరోజు ఒక మహిళగా నన్ను ఆదరించడం కానీ ఈరోజు కడపకు అభివృద్ధి కావాలని చెప్పేసి ఎంతో నమ్మకంతో ఓట్లేసి ఇక్కడ గెలిపించినందుకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగానే పనిచేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు కడపకు సంబంధించిన అనేక సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. అలాగనే కడపకే కాదు రాష్ట్ర సంబంధంగా కూడా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. ఈరోజు ఎన్నికలకు ముందు చెప్పాను, ఎన్నికల తర్వాత చెప్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్క సెషన్స్లోనూ నేను మాట్లాడుతున్నాను. మన రాష్ట్రంలో ఈ మాదక ద్రవ్యాల వలన యువత ఎంత నష్టపోతూ ఉంది, అది ఏ ఏ రూపాల్లో వస్తూ ఉంది అనేది శాసనసభ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాను. దాని మీద పోరాటంలో ఏ విధంగా ఎన్నికల ముందు వాగ్దానం చేస్తున్నామో ఆ విధంగానే పని చేస్తున్నాము. దీనిలో భాగంగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది, లోకల్గా కడపలో ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఆ రోజు మహిళలు వచ్చేసి ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ వల్ల మా పిల్లోళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ వల్ల మా కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయి, మమ్మల్ని పిల్లోళ్ళు వచ్చేసి ఈ యొక్క డ్రగ్స్ యొక్క ప్రలోభం వల్ల వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ని కొట్టడం కానీ దొంగతనాలు చేయడం కానీ క్రైమ్ చేయడం కానీ జరుగుతూ ఉంది అని చెప్తే దాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా యాక్షను పెద్ద ఎత్తున జరగాలనే ఉద్దేశంతో దీన్ని డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అంతకుముందు నా ద్వారకా తిరుమలరావు గారి దృష్టికి తీసుకుపోవడం చెప్పి ఇప్పుడు కొత్త డీజీపీ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. నార్కోటిక్స్ కోసం స్పెషల్గా ఒక వింగ్ తయారు చేసేసి ఈగల్ టీం పెట్టారు రవికుమార్ గారు. ఆయన దగ్గరికి కూడా పోయి ఈ విషయాన్ని పర్సనల్గా చర్చించడం జరిగింది. అలానే కాకుండా అసెంబ్లీ సెషన్స్లో కూడా ప్రతి ఒక్కరూ